ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమందు ఆయన సన్నిధికి చేరి ప్రార్థించుట అనేది ఇది చాలా గొప్ప భాగ్యము అని నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు మన అవసరముల కొరకు మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యుల కొరకు, బంధువులు, స్నేహితులు, సంఘములు, దేవుని సేవకులు, రోగులు, బాధలో ఉన్నవారు మరియు సమస్త విషయముల కొరకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యము రోమీలకు వ్రాసిన పత్రికలో సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి అని మనకు బోధిస్తుంది. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము మన అవసరములను మాత్రమే కాకుండా ఇతరుల అవసరములను కూడా మనవిగా భావిస్తాము. వారి సంతోషంలో భాగమవుతాము. వారి బాధలను మన హృదయంలో మోస్తాము. వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము. అలాంటి ప్రార్థన దేవునికి ప్రీతికరమైనది. ఈరోజు మనము చేసే ప్రతి ప్రార్థన అనేక జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుందని విశ్వసిస్తూ విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థిద్దాం. ఈరోజు వాగ్దాన వాక్యం కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ మహిమగల నామమునకు స్తుతులు, మహిమ, ఘనతను చెల్లించుచున్నాను. ఈ నూతన దినమున మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనములు. దేవా, ఈ ఉదయమున మీ సన్నిధిలో నిలిచి మా అవసరముల కొరకు మాత్రమే కాకుండా అనేకుల అవసరతల కొరకు ప్రార్థన చేయుటకు మాకు ఈ భాగ్యమును అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘమును మీ కృపకు అప్పగించుచున్నాము. ప్రతి సంఘములో మీ ప్రేమ, సమాధానము, ఐక్యత సమృద్ధిగా నిలిచియున్నట్లు ఆ సంఘములన్నింటినీ కనికరించండి. విభేదములను, కలహములను, అపార్థములను తొలగిపోయి ప్రతి దేవుని మందిరం కూడా మీ మహిమను ప్రతిఫలించు స్థలముగా ఉండినట్లు కృప చూపండి. ప్రభువా, మీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకొంచున్నాము. బిషప్పులు, పాస్టర్లు, సువార్థికులు, మిషనరీలు, సంఘ పెద్దలు మరియు నానావిధ పరిచర్యలు చేయుచున్న మీ సేవకులందరినీ పరిశుద్ధాత్మతో నింపండి. వారు ప్రకటించే ప్రతి వాక్యము అనేక హృదయాలను మీ వైపుకు త్రిప్పుబడినట్లు కృప చూపండి. వారి ఆరోగ్యమును, కుటుంబములను, పరిచర్యలను ఆశీర్వదించి వారికి కావలసిన ప్రతి అవసరతను సమకూర్చండి. ప్రభువా, ప్రతి విశ్వాసిని మీ చేతులకు అప్పగించున్నాము. వారు మీ వాక్యంలో స్థిరపడి ప్రార్థనలో అభివృద్ధి చెంది పరిశుద్ధమైన జీవితం జీవించినట్లు వారిని నిర్మించండి. శోధనలలో నిలిచే బలమును అనుగ్రహించి మీ రాకడలో ఎత్తబడే పరిశుద్ధమైన జనముగా వారిని సిద్ధపరచండి. తండ్రి, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. జీవనోపాధి లేని వారికి తగిన అవకాశములను అనుగ్రహించండి. ఆర్థిక భారములతో ఉన్న కుటుంబాలకు సహాయం చేయండి. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి శ్రమను ఆశీర్వదించండి. ప్రభువా, కుటుంబములను మీ చేతులకు అప్పగించున్నాము. భార్యాభర్తల మధ్య ప్రేమను, సమాధానమును అనుగ్రహించండి. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న అనుబంధమును బలపరచండి. కలహములు, అపార్థములు తొలగిపోయి ప్రతి కుటుంబము క్రీస్తుని కేంద్రంగా చేసుకుని జీవించినట్లు కృప చూపండి. రోగులను జ్ఞాపకం చేసుకొనండి. ప్రభువా, శరీర వ్యాధులతో, మానసిక వ్యాధులతో, నిరాశతో పోరాడుతున్న మీ ప్రజలను, దైవజనులను మీ స్వస్థపరచు హస్తంతో తాకండి. వారికి బలమును, ధైర్యమును, సమాధానమును అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యము వారి శరీరమందు మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీ వాక్య సువార్త భూమి అంతటా విస్తరించినట్లు కృప చూపండి. ఇంకా మిమ్మను ఎరగని అనేకులు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినట్లు పరిశుద్ధాత్మ కార్యమును చేయండి. కోత విస్తారముగా ఉన్నది. కోత పని వారిని మరింతగా పంపమని ప్రార్థిస్తున్నాను. దేవా, మా వ్యక్తిగత ప్రార్థన అవసరములను కూడా మీ హస్తంలోకి అప్పగించున్నాను. మాలో ప్రతి ఒక్కరి హృదయ భారములను మీరు ఎరిగియున్నారు. మీ చిత్త ప్రకారము జవాబులను అనుగ్రహించండి. ఈ దినమంతయు మమ్ములను నడిపించండి, కాపాడండి. మీకు మహిమ కలిగించు జీవితములను జీవించుటకు మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.